అమెరికాకి చదువుకోవడానికి వచ్చావు, కానీ నువ్వు ఈ సెంటర్లో పనిచేసావు, వచ్చింది నువ్వు పర్మిషన్కి మించి, అంటే నీకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఎంత, కానీ నువ్వు మిగతా ఎక్కువ గంటలు అంటే 20 గంటలు వారంలో పని చేసుకోమంటే నువ్వు 50 గంటలు పనిచేసావు, అందుకని ఎక్కువ డబ్బులు తీసుకున్నావు, దానికి సాక్ష్యం నీ బ్యాంక్ అకౌంట్, కాబట్టి నువ్వు వెళ్ళిపో, దేశం విడిచి వెళ్ళిపో, డిపోర్టేషన్. లేదు నువ్వు చదువుకోవడానికి వచ్చావు, నీకు ఏ పర్మిషన్ లేదు, కానీ నువ్వు వ్యాపారాలను ఉద్యోగాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, కాబట్టి నువ్వు వెళ్ళిపో. లేదా అక్కడ పాలస్తీనా వాళ్ళకి సపోర్టింగ్గా లైక్ కొట్టావు కాబట్టి వెళ్ళిపో, పాలస్తీనాకి లైక్ కామెంట్ కొట్టావు అమెరికాకి వ్యతిరేకంగా కాబట్టి వెళ్ళిపో, నువ్వు ఇజ్రాయెల్ యూదులకు వ్యతిరేకంగా కామెంట్ చేసావు కాబట్టి దేశం విడిచి వెళ్ళిపో, లేదా నువ్వు ట్రాఫిక్ తప్పు చేసావు దేశం విడిచి వెళ్ళిపో, లేదా అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించావు దేశం విడిచి వెళ్ళిపో. ఇట్లాగ పంపించేస్తూ ఇప్పుడు లేటెస్ట్గా కొత్త సిస్టమ్ ఏంటయ్యా అంటే, అదేదో మొన్న ట్రంప్ చెప్పుకొచ్చాడు కదా, అక్కడే పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని